వెల్కమ్ టు జేకేజే న్యూస్. హన్మకొండ జిల్లా షాయంపేట మండలం పత్తిపాక షాయంపేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పర్యటించారు. ప్రభుత్వానికి సంబంధించి 4 పథకాలు అమలు ప్రక్రియకి సంబంధించి సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నెల 21 నుండి 25 వరకు ప్రభుత్వ 4 పథకాల అమలుపై ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. రేపటి నుండి గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సూచించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ నారాయణతో పాటు పలువురు మండల గ్రామ అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన అప్పుడు ఇచ్చిన అప్లికేషన్ చాలా ఉంది. అవి డిజిటైజ్ చేయండి ఫస్ట్ ప్రజాపాలన ఎన్ని వచ్చినప్పుడు అండ్ ఇక్కడ పాత ఎన్ని వచ్చిన వెరిఫికేషన్ పేద ప్రజలు అందరూ విధంగా ప్రత్యేకంగా చూసుకోవాలి. వాళ్ళ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లబ్ధిదారులకి పథకాలు అందాలన్నది మా యొక్క డిమాండ్. దయచేసి ఉన్నారు కదా మనకు లేదా రైపాలే కదా రైపాలే ఇట్లా ఈవినింగ్ కల్లా అయిపోవాలి. బోత్ అడిషన్స్ కొత్తగా వచ్చింది ఇక్కడ లేఅవుట్స్ ఏమైనా ఉన్నాయా? అవి మళ్ళీ నాలా అయినవి మేడం నాలా ధరణి వచ్చిన తర్వాత ధరణి కంటే ముందు మీ సేవ ఆర్టీఓ గారికి 2 లిస్టులు అవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకుంటారు. గోడౌన్స్ కానీ మండల హెడ్ క్వార్టర్స్ లేదు, గోడౌన్స్ కానీ నాలా ప్లాటింగ్ ప్రస్తుతానికి ఏదైతే మీ సేవలు ఇచ్చినాయి ధరణిలు ఇచ్చినాయి అట్లా కేసు అవుట్ చేసి లిస్టు తీసుకున్నాము. అవన్నీ ఒకసారి చూపించాము. పాస్బుక్ లేదు కదా దానికి. పాస్బుక్ ఉండి గోడౌన్ అయింది కానీ పాస్బుక్ ఉండి నాలా వచ్చింది కానీ పాస్బుక్ ఉండి లేఅవుట్ అయినవి కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం వియోగా చేసింది. ఎవరైనా ఉన్నారు ఇంకా పాస్బుక్ ఉండి ప్లాటింగ్ అయింది, హౌస్ సైడ్ ప్లాట్లు తీసుకున్నారు. ఇంకా గ్రీవెన్సెస్ ఏమైనా వచ్చాయా? ఆధార్ అప్డేషన్ వాళ్ళకి ఆ భూమి ఉంటే గ్రౌండ్ మండలం పత్తిపాక గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ మనకి రేపటి నుంచి స్టార్ట్ అయ్యే గ్రామ సభల గురించి చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మనకి 4 స్కీమ్స్ గవర్నమెంట్ ఏవైతే లాంచ్ చేస్తున్నారో ఆ స్కీమ్స్కి వచ్చిన అప్లికేషన్స్ అయినా వెరిఫికేషన్
ఎలా జరిగింది, అలానే ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా, ప్లస్ ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా అవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది. అండ్ ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా మనము గ్రామ పంచాయతీ పరిధిలో హెల్ప్ డెస్క్లో పెట్టుకొని ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా కానీ, అలానే ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డ్స్ కోసం కొత్త అప్లికేషన్స్ ఏదైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ దరఖాస్తులు ఎలా స్వీకరిస్తున్నామో అనేది కూడా చూడటం జరిగింది. అలానే మనకి రేపటి నుంచి అన్ని జీపీస్లో జరిగే గ్రామ పంచాయత్కి అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది.